మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో కోదండరామస్వామి దేవస్థానం కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ ఎం విజయ్ సునీతకు వినతి పత్రం అందజేసి ఆలయం ఎదురుగా జరిగిన ఆక్రమణలను తొలగించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కోదండరామస్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న రహదారి స్థలాన్ని ఆక్రమించి భవన నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. ఈ ఆక్రమణల వల్ల ఆలయంలో జరిగే వార్షిక ఉత్సవాలు, రథోత్సవం వంటి కార్యక్రమాల నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విషయంపై పలుమార్లు సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందజేయగా మున్సిపల్ అధికారులు వచ్చి ఆక్రమణలను తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ అనంతరం తొలగించిన మెట్లను మళ్లీ మరింత ముందుకు జరిపి నిర్మాణం చేపట్టారని తెలిపారు. అంతేకాకుండా మిగిలిన ఖాళీ స్థలాన్ని కూడా కాంక్రీట్ వేసి ఆక్రమించుకున్నారని, దీనివల్ల భవిష్యత్తులో దేవస్థానంలో నిర్వహించే ధార్మిక కార్యక్రమాలకు ఆటంకం కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపి రహదారి స్థలాన్ని పరిరక్షించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని, సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయ్ సునీతను దేవస్థాన కమిటీ సభ్యులు వినతి పత్రం అందజేశారు. నా పేరు సురభి వెంకటేశ్వర్లు. మార్కాపురం 3వ వార్డు రజక వీధి. మా వీధిలో కోదండరామస్వామి దేవస్థానం ఉంది. దేవస్థానం పక్కన 3/250 డోర్ నెంబర్లో గోళ్ళ ప్రసాద్ అనే వ్యక్తి ఇల్లు కడుతున్నాడు. అతని స్థలంలో అతను ఇల్లు కట్టుకోకుండా పడమర వైపున మున్సిపల్ రస్తా ఉంటే దాన్ని ఆక్రమించి కడతా ఉన్నాడు. కలెక్టర్ కు ఇప్పటికి 2 సార్లు అర్జీ ఇచ్చాము, పట్టించుకోలేదు. అసలు అధికారులు గ్రీవెన్స్లు ఎందుకు జరుపుతున్నారో మాకైతే అర్థం కావడం లేదు. మున్సిపల్ అధికారులు ఏమైనా కుమ్మక్కయ్యారన్న అనుమానాలు అయితే మాకు కలుగుతున్నాయి. మేము తక్షణమే అక్కడ జరిగే జనాలకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా మున్సిపల్ స్థలాన్ని కాపాడమని మేము అడగడానికి కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం. దయచేసి ప్రజల మీద దయ ఉంటే భవిష్యత్తులో అక్కడ ప్రమాదాలు జరగకుండా, ముసలు కింద పడకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఆ స్థలం ఖచ్చితంగా అవసరము. అంతేకాకుండా దేవుడు తిరిగేటప్పుడు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటా ఉంది. ఉత్సవాల టైంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికైనా జోక్యం చేసుకొని తక్షణమే ఆ వరప్రసాద్పై చర్యలు తీసుకొని మున్సిపల్ స్థలాన్ని పరిరక్షించాలని చెప్పి మేము జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరుతున్నాం.